పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారములు। కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి గారు, మా పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణ స్వామి గారు, రాజారెడ్డి గారు, శ్రీరాములు గారు, ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి ఇతర మిత్రులకు ప్రధానంగా ఇవాళ ఉమ్మడిగా కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది। 2024 ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బుల సంచులతో వస్తూ ఉన్నారు, కానీ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి। అదేవిధంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది। 1 నేషన్ 1 ఎలక్షన్ అంటా ఉన్నారు। 14 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వారు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులంతా కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది। కానీ వాళ్ళ మోదీ గ్యారంటీ అంటూ ఉన్నారు। మళ్ళీ మోదీ గ్యారంటీ అన్నప్పుడు ఒక్క గ్యారంటీని కూడా మీరు పరిష్కారం చేసినారంటా ఉన్నారు। 2014లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఒక్కటైనా పరిష్కారం చేసినారా? మీరు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు కదా। నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశం ఎడతా ఉన్నాయి। బియ్యం ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలన్నీ కూడా ఆకాశం ఎడతా ఉన్నాయి। మీకు 71 రూపాయలు ఉండేది పెట్రోలు, ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు ఇప్పుడు 110 రూపాయలకు చేరుకుంది। ఇవాళ 113 బ్యాలెట్ ధర 113 రూపాయలు ఉన్నప్పుడు, $113 ఉన్నప్పుడు నీకంతా కూడా ఇంకా తక్కువ 71 రూపాయలు ఉంది। $83 తగ్గినప్పుడు కూడా మీరు ధరలు పెంచారు, మరి ధరలు తగ్గాలి కదా, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గాల। కానీ ఇవాళ మొత్తం ధరలన్నీ పెంచేసినారు। 410 రూపాయలు ఉంది 2014 గ్యాస్ ధర, కానీ ఇవాళ 1160 రూపాయలు ఉంది। మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు। 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో, స్టేట్ బ్యాంకుల్లో దాచుకున్న 80 లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా వెలికి తెస్తామన్నారు మీరు। భారతదేశంలో ఉన్న ప్రాజెక్టుని కట్టచ్చు, తెచ్చారా మీరు అంటాం నల్లదనం। 500,000 రూపాయల నోటు రద్దు చేస్తుంది, మరి ఒక్కటన్నా కూడా ఏమైనా లాభం ఉందా? 99% ఇవాళ మనీ అంతా కూడా వచ్చింది కదా, రికవరీ అయిపోయింది కదా, ఎక్కడ అల్లికల్లి 0 ఇంత కూడా చేస్తారు కదా। మీరు 50 రోజులు పండి అచ్చే దిన ఆతాయి ఉన్నారు। అచ్చే దిన ఎవరికి వచ్చినాయి? అదాని, అంబానీకి అచ్చే దిన వచ్చినాయి। పేద ప్రజలకు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళకు, లేకపోతే కూలి పనులు చేసుకున్న వాళ్ళకు, ఉద్యోగస్తులు ఏమన్నా మంచి రోజులు వచ్చినాయని నేను అంటా ఉన్నా। ఒక్కటి కూడా పరిష్కారం కాలే। ఇవాళ మోదీ గ్యారంటీ అంటా ఉన్నాడు। ఏమంటాడు ఆయన? ఇవాళ యూసీసీ తీసుకొని వస్తామంటాడు, ఇవాళ కామన్ సివిల్ కూడా తీసుకొని వస్తామంటా ఉన్నారు। భారతదేశంలో ఇవాళ భారతీయ సంస్కృతి మీకు అర్థం కావడంలే। విభిన్న భాషలు, ఇవాళ మతాలు ఉన్నటువంటి భారతదేశం ఇది। 6,000 కులాలు, 6 మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్కృతిని అర్థం చేసుకునే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వారు ఇంకా ఏ రకంగా చేస్తారని అంటా ఉన్నా। ఆ రాష్ట్రాలతో మాట్లాడరా, చర్చించరా? వీటన్నింటిపైన యూసీసీ అమలు చేస్తామంటారు, కామన్ సివిల్ కూడా అమలు చేస్తారు మీరు? అది సాధ్యం కాదు అది। అదేవిధంగా 3 కోట్ల మందికి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కట్టిస్తామంటా ఉన్నాడు। ఇంటింటికి అంతా కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తామంటా ఉన్నారు। పైన ఇవన్నీ కూడా చేయరా ఒక్కటి కూడా, మరి ఇవన్నీ చేస్తామంటా ఉన్నారు మీరు। అందుకని వీళ్ళ అబద్ధాలతో అంతా కూడా ఇదంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు। సిగ్గుండాలా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడగడానికి కూడా? భారతదేశంలో ఇవాళ తలదించుకునేటువంటి విధంగా ప్రపంచంలోనే మణిపూర్లో మారణకాండలో ఇవాళ 160 మందికి పైబడి చనిపోయారు। వందల సంఖ్యలో ఇవాళ చర్చలు తగులబెట్టారు। కుకీలు, మైతీల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి। మీ ప్రభుత్వ అధికారం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మీరు, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మనం అర్థం కావడం లేదా? మీదే ప్రభుత్వం ఉంది కదా। ఇవాళ మొత్తం అంతా కుకీలంతా కూడా వారంతా కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం అంటే ఇవాళ 2 ఉన్నాయి దీంట్లో। ఒకటి బహుళజాత కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి సంపదంతా కూడా ధారతత్వం చేయడానికి ఇవాళ కుకీల, మైతీల మధ్యన ఘర్షణ పెట్టారు। ఇది అర్థం కాలేదా ఈ ప్రభుత్వానికి? 2 మహిళలందరూ కూడా ఊరేగించారు కదా నగ్నంగా। ఏ రకంగా అడుగుతారు? మహిళలు ఏ రకంగా ఓట్లేస్తారో నేను అంటా ఉన్నా। ఇవాళ అత్యాచారం చేసి హత్య చేశాడు। స్వాతంత్ర సంగ్రామంలో పనిచేసినటువంటి భార్యను కాపాడుకోలేకపోయినాను, పాకిస్తాన్తో యుద్ధం చేసి అక్కడ వీరుగా నేను పేరు పొందినాను, కానీ నా భార్యను కాపాడుకోలేని చెప్పారు। ఆ రకమైనటువంటి మాటలు అంటా ఉన్నారంటే ఏ ముఖం పెట్టుకొని వస్తా ఉన్నారు భారతదేశంలో ప్రజల ముందుకు నేను అంటా ఉన్నా। ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నారు। మహాపురుషుడు అంటారు కదా శ్రీరామచంద్రుడు, ఇవాళ అలాంటి మహాపురుషుల్ని రాజకీయాల్లో తీసుకొని వస్తూ ఉన్నారు మీరు। పోనీ ఆ రకంగానూ కూడా మంచి పరిపాలన చేస్తూ ఉన్నారా? అది కూడా లేదు కదా। అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని ఓడించాలి, ఇవాళ నరేంద్ర మోడీ ఇంటికి పంపాలి। అదేవిధంగా వైసీపీ కూడా ఇవాళ వారితోనే పొత్తు పెట్టుకున్నారు। పొత్తు కాదు, ఇవాళ సరెండర్ అయిపోయినాడు।
జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలో ఇవాళ నవరత్నాల పేరు మీదుగా ఇచ్చినది మీరు 10%, ఇవాళ 90% అంతా నొక్కినారు మీరు. ఇవాళ లిక్కర్ ద్వారా మద్యం మాఫియా మొత్తం 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మీరు అంతా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఇసుకను కూడా వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం అంతా కూడా దోచుకున్నారు కదా. ఇంటి పన్ను వేసిని, చెత్త పన్ను వేసిని ఇవాళ 4 దఫలుగా 5 ఏళ్ల కాలంలో రెవెన్యూ ఇవాళ ఇంటి పన్నులో 15% మీరు పెంచడం జరిగింది. ఏ రకంగా కరెంట్ ఛార్జీలు ఇవాళ మనం ఫ్యాన్ వేసుకోవాలంటే భయం అవుతుంది, స్విచ్ ఆన్ చేయాలంటే రీడింగ్ అంతా కూడా పెరిగిపోతా ఉంది. ఇవాళ కరెంట్ ఛార్జీలు మీరు దఫలుగా మీరు పెంచినారు. ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే భయం అవుతుంది. ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తారా? మీ చిన్నాన్న హత్య చేసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళపైన కేసులు పెట్టారు కదా సిబిఐ వారు. వారిని వెంట పెట్టుకొని పోయి ఓటు అడుగుతా ఉన్నారు. ఏ రకంగా అడుగుతారు నేను అంటా ఉన్నా. ఓటు అడిగే ముందు జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డికి సమాధానం చెప్పండి, అదేవిధంగా డాక్టర్ సునీతకి సమాధానం చెప్పండి, అప్పుడు మీరు ఓట్లు అడగండి అంటా ఉన్నా. నైతిక హక్కులే జగన్మోహన్ రెడ్డికి. అందుకే వాళ్ళు దిగిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ వాళ్ళ చంద్రబాబు నాయుడు, టీడీపీ వారు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇందులో కోడికత్తి కేసు వచ్చింది, ఇప్పుడు రాయి వేసినారంటా ఉన్నారు. కానీ మేము దీన్ని ఖండన చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దానిపైన ఇవాళ రాయి వేసినటువంటి ఘటనల పైన ఎంక్వైరీ చేయాలి, కానీ వారే చేసుకున్నారని అంటా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ మేము దీని అంతా ఖండన చేయడమే కాకుండా దీనిపైన నిప్పు తేల్చాలి ఎలక్షన్ కమిషన్ కూడా. అందుకని ఇవాళ ఇండైరెక్ట్ గా కాపురం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీ బీజేపీతో రాత్రి కూడా కాపురం పెట్టాడు. ఈయన పగులే పెట్టాడు చంద్రబాబు నాయుడు. అవకాశవాది ఊసరి వెళ్ళి ఈయన. ఇవాళ నేను అంటా ఉన్నా సూటిగా చంద్రబాబు నాయుడు ఇవాళ మొత్తం అంతా కూడా మీరు బీజేపీకి దాసోహం అయిపోయారు. ఇవాళ ఏమాత్రం కూడా అవకాశం 1% లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళకి అవకాశం. వారికి అంతా కూడా 6 ఎంపీ స్థానాలు, మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తారు అంటా ఉన్నా నేను. ఏ రకమైనటువంటి పొత్తులు ఇదేనే పగటిపూటే కాపురం చేస్తామని చంద్రబాబు నాయుడు. అందుకే మూసలు వెళ్ళి అంటా ఉన్నా. 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఇవాళ భయపడి రాజీ పడ్డాడు. అందుకే నేను అంటా ఉన్నా, గర్వంగా చెప్తా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు పిసిసిగా వారు చేశారని చెప్తా ఉన్నా. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో పోరాటాలు చేశారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించడంతో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అందుకే ఇవాళ ఇండియా కూటమిగా ఒకప్పుడు వేరువేరుగా ఉన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగంగా సిపిఐ, సిపిఎం ఇవాళ మేమందరం కూడా ఒక తాటిపైకి వస్తా ఉన్నాం. అందుకే ఇండియా కూటమిని గెలిపించమంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సైనికులుగా వారికి ఓటు వేసి వారికి గెలిపించాలి. అదేవిధంగా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ బలపరుస్తున్నా, సిపిఎం బలపరుస్తున్నా, అనంతపురం అర్బన్ క్యాండిడేట్ గా నేను ఉంటా ఉన్నా, జాఫర్గా నన్ను కూడా గెలిపించమని మీ పవిత్రమైనటువంటి ఓటును మాకు కంకిగోడల గుర్తుపైన కాంగ్రెస్ పైన ఓట్లు వేసి గెలిపించాలని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను చివరిగా ఒకటేమని చెప్తా ఉన్నాం. ఇవాళ డబ్బులతో వస్తున్నారు కదా, 50 కోట్లు 100 కోట్లు పెడతా ఉన్నారు కదా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నిజంగా పరిపాలన చేయాలనుకుంటే ఇవాళ ప్రజలకు సేవ చేయాలనుకుంటే 1 కోటి రూపాయలు ఎందుకు పెడతా ఉన్నారు మీరు? అందుకే విజ్ఞులైనటువంటి వారు అనంతపురంలో, మధ్యతరగతి వాళ్ళ మేధావులు ఉన్నటువంటి అనంతపురంలో ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ డబ్బును ఓడించండి. ఈ డబ్బు మీ డబ్బు, ప్రజల డబ్బు. ఇది పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బులు. ఆ డబ్బును దోచుకుంటా ఉన్నారు. ఆ డబ్బే మీ దగ్గర తీసుకొని వస్తున్నారు. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించమని మరొకమారు అనంతపురం ప్రజలకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను, అదేవిధంగా సిపిఐ అభ్యర్థిగా నన్ను గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.